హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలపై మరో సంచలన నిర్ణయం అండి. దసరా తర్వాతే అక్టోబర్ 7వ తేదీన అనమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలన్నీ కలిపి దసరా పండుగ సందర్భంగా సమయం ఇచ్చాయి. ఈలోగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో అక్టోబర్ 7వ తేదీన ధర్నాను విజయవంతంగా చేయాలనైతే ప్యాక్‌పో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా అక్టోబర్ 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహించనున్నటువంటి ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాక్ట్‌పో రాష్ట్ర పరిశీలకులు మల్లు రఘునాథ్ రెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాక్టో పిలుపు మేరకు విజయవాడలో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయడానికి కడప జిల్లా ఫ్యాక్టో చైర్మన్ ఆహ్, ఎన్‌ఎండి ఎలియాస్ యాషా అధ్యక్షతన సన్నాహక సమావేశం అయితే జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీతో పాటు మధ్యంతర భృతి, సిపిఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకురావటం, ఆర్థిక బకాయిల చెల్లింపులు, పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు వంటి పలు హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇవేవీ అమలు చేయలేదని తెలిపారు. ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెబుతూనే రాష్ట్రంలో 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఏ ఒక్క సమస్యను కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించని పరిస్థితి కానీ చర్చించిన పరిస్థితి కానీ లేదు అనైతే అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చాలా వరకు హామీలను ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా ఉద్యోగులకు నెరవేర్చలేదు. సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క ఆర్థిక సమస్యలను క్లియర్ చేయడానికి ఎందుకు దృష్టి పెట్టడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 30,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరినప్పటికీ ఇంతవరకు స్పందించలేదన్నారు. సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైనటువంటి పెన్షన్ విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇంతవరకు చర్చించిన పరిస్థితి లేదన్నారు. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల వర్గాలకు ప్రతి సంవత్సరం 180 కోట్ల రూపాయల హెల్త్ కార్డులను అమలు కోసం చేస్తున్నప్పటికీ హెల్త్ కార్డుల ద్వారా వైద్యానికి ఏ హాస్పిటల్‌లోనూ అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు సమస్యలైతే ఉన్నాయని, ఈ సమస్యలను స్పష్టంగా పరిష్కరించడానికి ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అక్టోబర్ 7వ తేదీన ఫ్యాక్ట్‌పో ధర్నా కార్యక్రమం చేపట్టబడుతుంది. దసరా పండుగలోగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక చిన్న శుభవార్త కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ శుభవార్త వస్తే ఉద్యోగులందరికీ సంబంధించి చాలా మేలు జరుగుతుందని కూడా ఈ సందర్భంగా వారైతే ఆశిస్తున్న నేపథ్యం.